హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. మనం ఇప్పుడు కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాము. ఇది శంషాబాద్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ గురించి అంతా కూడా చూపిస్తాను. లెట్స్ బిగిన్ ద షో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే టెంపుల్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. జస్ట్ మనకి టెంపుల్ 100 మీటర్స్ దూరంలో ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ అదే టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ గురించి ఒక విశిష్టత కూడా ఉంది. అది కూడా నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, రోడ్ అయితే ఈ టైప్లో ఉంది. సో ఐ థింక్ ఇక్కడ పార్కింగ్ కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ పార్కింగ్ ఫీ కూడా ఏదో ఉన్నట్టుంది. మనోడు పార్కింగ్ ఇక్కడ చేయమంటున్నాడు. చూద్దాం. कैसा लगा इधर? ऊपर नहीं जाएगा क्यों? नहीं वो. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. కాళీమాత టెంపుల్ చూశారు కదా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్లో ఉన్నాము. సో మీకు ఇందాక ఒక విశిష్టం ఉందని చెప్పాను కదా ఈ టెంపుల్ గురించి. అదేంటంటే కోల్కతాలోని కాళీమాత ఆలయం ఏ విధంగా అయితే ఉందో మన హైదరాబాద్ దగ్గరలో కూడా అటువంటిదే కాళీమాత ఆలయమే ఇది. సో కోల్కతాలో ఉన్నటువంటి టెంపుల్ సేమ్ అదే కన్స్ట్రక్షన్ కూడా అలానే ఉంటుంది. దసరా టైంలో ఎక్కువగా కాళీమాతని దర్శించుకుంటూ ఉంటారు. సో మనం లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ టెంపుల్లో ఇక్కడ మనకి రాధాకృష్ణ వారు ఉన్నారు. సో దాని తర్వాత మనకి కంటిన్యూగా చూస్తే ఇక్కడ మనకి పక్కన ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే విఘ్నేశ్వరుడు వినాయక స్వామి ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంత మంచిగా ఉన్నారు వినాయక స్వామి. సో ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. గ్రీనరీ మాత్రం చాలా మంచిగా ఉంది. సో ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న టెంపుల్స్ ఇవి. ఇది కృష్ణుడి టెంపుల్, ఇది విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు కాళీమాత టెంపుల్ పైన అక్కడికి వెళ్ళి చూద్దాం కదా. ఫ్రెండ్స్, మనం ఈ పైన కాళీమాత దర్శనం చేసుకొని మళ్ళా దీని పక్కనే చూసుకుంటే ఇక్కడ ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి.
ఈ 2 టెంపుల్స్ కూడా మీకు నేను చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ మీరు గ్రీనరీ చూసుకోవచ్చు, చాలా బాగుంది గ్రీనరీ కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, శివలింగం, శివుడి టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నందీశ్వరుడు వారు కూడా ఉన్నారు ఇక్కడ. అలానే సేమ్ పక్కనే ఉన్నటువంటి ఇంకో టెంపుల్కి మనం వెళ్తున్నాం. కోల్కతాలో కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది, బట్ సేమ్ అదే మనకి హైదరాబాద్లో కూడా అవైలబుల్. కాళీమాత అమ్మవారి టెంపుల్ లోపల చూశారు కదా, అంత ఉగ్ర రూపంలో ఉన్నారు అమ్మవారు. ఫెంటాస్టిక్ టెంపుల్ అండి, ఎవరైనా వచ్చి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెడతాను. సో ఇక్కడ వాల్ మీద మీరు చూసుకున్నట్లయితే అన్ని బొమ్మలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ ఇది ఇంకొక సైడ్ వాల్ సైడ్ ఫొటోస్ ఇవన్నీ కూడా వాల్కి చాలా నీట్గా చెక్కారు. వాల్ మొత్తం అలానే ఉంది, టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కూడా.
సో దసరా నవరాత్రుల టైంలో ఉత్సవాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా దసరా నవరాత్రుల టైంలో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఈ టెంపుల్ పేరు ఫుల్ పేరు అయితే స్వర్ణశిల్పి వివేకానంద కాళికామాత టెంపుల్. చూసారు కదా ఫ్రెండ్స్ కాళికామాత టెంపుల్ గురించి. నేను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.